మాకు క్లైమాక్స్ ఏఐ ద బిగినింగ్ మహేష్ రాజమౌళి ఫైటింగ్ వైరల్ వాళ్ళిద్దరు ఫైట్ చేసుకున్నారు. ఉదయం మధ్యాహ్నం అనుకుంటా ఒక వీడియో ఏదో వచ్చింది. అవును సార్. అది చూసేటప్పటికి రాజమౌళి మహేష్ బాబు ఫైటింగ్ సీన్ ఉంది. ఎందో నిజంగా కొట్టుకున్నటువంటి వీడియో లాగా అనిపించింది. అవును. ఇదేంటా అనిపించి దగ్గర చూస్తే చివరికి అది ఏఐ వీడియో అని తేల్చారు. కానీ ఏఐ వీడియో ఒరిజినల్ వీడియో కంటే కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. అసలు మహేష్ బాబు రాజమౌళి కొట్టుకోవటం ఏంది, అసలు ఈ ఫైట్ ఏంది, ఈ ఫైట్కి ఇదొక ఇదేంటి అనేది. అంటే ఆ పక్కన నుంచొని చూసినటువంటి వాళ్ళని చూసినప్పుడు ఓహో ఇదేదో సంథింగ్ ఇస్ రాంగ్ అని అనిపించే విధంగా అనిపించింది. అసలు అంటే ఇది ఎంత దూరం తీసుకెళ్తుంది, ఎంత రాంగ్ సిచ్యువేషన్స్ తీసుకొస్తాయి అనేది ఏఐని అర్థం చేసుకోవచ్చు. అంటే ఇక మనిషి బ్రతికుండగానే వాళ్ళని ఏమైనా చేసేయచ్చు. భూమి మీద లేని మనిషినే తీసుకొస్తున్నారు, భూమి మీద ఉన్న మనిషిని ఇంక ఏమైనా చేయొచ్చు అనేది కనిపిస్తూ ఉంది. సంజయ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. ఏంటి వాళ్ళిద్దరు ఫైటింగ్ ఏంది, ఎవరు చేసినటువంటి వాళ్ళు ఎవరు ఈ విన్యాసాన్ని? సార్, యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియా అంతటా కూడా ఈ వీడియో ఫుల్ హల్చల్ అవుతుంది సార్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది ఎవరికి తెలియదు. దీని అంటే సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ ప్రకారం చూసుకుంటే ఇది ఎవరైతే బాగా వచ్చిందో బాగా వాడకం తెలిసిన వాళ్ళు క్రియేట్ చేసి ఉంటారని చెప్పి తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఈ వీడియోని రామ్ గోపాల్ వర్మ ఆయన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు, సినిమా చచ్చిపోయింది అంటూ. అంటే దాని ఉద్దేశం ఏంటంటే సినిమా రంగంలో దాదాపుగా ఏఐ అనేది వచ్చేసింది. సో ఆ ఏఐ వల్ల సినిమా ఇంకా రానున్న రోజుల్లో ఎక్కువ డబ్బు ఖర్చు లేకుండా సినిమాకి చాలా పరంగా ఉపయోగపడుతుంది. కొన్ని విధాల మైనస్ అవుతుంది, మనుషులు తగ్గించేసి ఈ ఏఐ జనరేటెడ్ వీడియోస్ని విజువల్స్ని తీసుకురావటం. సో ఈ రకంగా సినిమా చచ్చిపోయిందంటూ ఈ వీడియోని అయితే పోస్ట్ చేశారు. ఇంకా నేటిజన్లు మహేష్ బాబు ఫ్యాన్స్, ఇటు రాజమౌళి ఫ్యాన్స్ వీళ్ళందరూ కూడా ఏంటంటే వీళ్ళిద్దరూ కొట్టుకుంటున్న వీడియో ఏదైతే బయటకు వచ్చిందో ఇది ఏఐ పక్కా ఏఐ వీడియో, అది నిజం కాదు, సినిమాకి ఎటువంటి ఆపద లేదు అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. సో ఈ ఏఐ రావటం వల్ల కూడా చాలా వరకు ప్లస్ ఉంది, చాలా వరకు మైనస్ ఉంది సార్. కానీ సినిమాల పరంగా అయితే ప్లస్ ఉంది, కానీ నిజ జీవితంలో అయితే చాలా వరకు మైనస్ ఉంది. ఎందుకంటే ఏది నిజమో ఏది అబద్ధమో మనమే తెలుసుకోలేకపోతున్నాం. అది నిజంగా ఏ వీడియోనా లేకపోతే అది ఒరిజినల్ వీడియోనా అనేది మనకే అర్థం కావట్లా. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో ఈ వీడియో రావటం ఇప్పుడు సోషల్ మీడియా అంతటా కూడా వైరల్ అవుతుంది సార్. ఓకే, రైట్ సంజయ్.